Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మనకి మెర్చెల్లో కేఎల్ఆర్ వెంచర్ సైడ్ మన సబ్స్క్రైబరే ఒక అతను షాప్ ఓపెన్ చేసిండు. సో షాప్ పేరు వచ్చేసి ఏకే లక్ష్మీ మోటార్స్. సో స్పోర్ట్స్ బైక్స్ అన్నీ, బుల్లెట్, ఎవ్రీథింగ్, స్కూటీతో సహా మనోడైతే రిపేర్ చేస్తాడు. సో కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూస్తున్నా ద బెస్ట్ మెకానిక్ చెప్పాలంటే. సో జెన్యున్గా ఉంటాడు. నేను ఏదో బ్లాగ్ కోసము ఇట్లా ఆయన గురించి ప్రమోట్ చేసి చెప్పాలని కాదు, పర్సన్ అయితే జెన్యున్గా ఉంటాడు. సో ఇంతకు ముందుకైతే ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా బైక్ ప్లేస్ అని, ఇందులో వర్క్ చేసిండు. ఇంకా నెక్స్ట్ ఒకటే దగ్గర ఉండలేం కదా ఎవరం, లైఫ్ మొత్తం ఒకటే దగ్గర ఉండదు. సో ఇంకా పైకి గ్రోత్ కావాలనేసి మనోడైతే షాప్ అయితే ఓపెన్ చేసిండు. సో సండే రోజే ఓపెన్ అయింది, బట్ నేను ఆ రోజు సండే రైడ్కి వెళ్ళినుండే. ఇంకా సండే రైడ్కి వెళ్ళిన తర్వాత ఆ బ్లాగ్ మీరు చూసారు కదా, ఆ బ్లాగ్లో ఏమైందో చూడకపోతే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, వెళ్ళి చూడండి. వేరే పెద్ద స్టంట్ అయిపోయింది బైక్తోనైతే. సో ఇంకా మండే షోరూమ్కి వెళ్ళినా, నిన్న మొత్తం ఇంకా అట్లా బిజీ ఉండే. సో ఈరోజు పోయి కలుద్దాం అనేసి వెళ్ళిన. సండే రోజే ఇన్వైట్ చేసిన ఉండే రమ్మని, కుదరలే. ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది షాప్. లొకేషన్ ఏంటంటే కేఎల్ఆర్ నుంచి మనం కమాన్ నుంచి లోపలికి వచ్చి రైట్ తీసుకున్నాక, ఫస్ట్ రైట్ తీసుకున్నాక మనకి శివాజీ స్టాచ్యూ నుంచి స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ వస్తే లెఫ్ట్ సైడ్ శివాజీ స్టాచ్యూ నుంచి లెఫ్ట్ రావాలి. మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. ఇదే షాప్. సో చూసిరు కదా, సారీ, ఆర్కే లక్ష్మీ మోటార్స్. ఇది ఆర్కే లక్ష్మీ మోటార్స్. హాయ్ బ్రో, ఎట్లయింది ఓపెనింగ్? సండే రోజు అవునా? సండే అన్నా నిన్న. ఓకే ఓకే. సండే రోజు రైడ్ పోయినుండే, నువ్వు చూసినావుగా ఏమైంది వ్లాగ్లో. నిన్న షోరూమ్కి పోయినుండే. మనకి బుల్లెట్లో పోసే ఇంజన్ ఆయిల్ ఒరిజినల్ కంపెనీ నుంచి ఉంది. సో మన బ్రదర్ అయితే తీసుకొచ్చిండు. చూడండి, ఇది ఒరిజినల్ ఆయిల్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ కూల్ ఇంజన్ ఆయిల్ అది. సో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. సో సెకండ్ పార్ట్ ఐటమ్స్ అనేవి ఏం లేవు, మ్యాక్సిమమ్ అన్నీ ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి. సో మీరు వచ్చి విజిట్ చేయండి. నేను లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను మీకు కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో పెడతా. చైన్ లూబ్ అన్నీ యమహా ప్రోడక్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. క్లచ్ కేబుల్, యాక్సలరేషన్ కేబుల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చైన్ కిట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయలేము. ఇది బ్రేక్ షూ. ఓకే, బ్రేక్ షూ అంట ఇది. సో ఏది లేదని ఏం లేదు, అన్ని పార్ట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో డిస్క్ ప్యాడ్, ప్రతి ఒక్క ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్వి. రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు, వేరే బైక్స్కి కూడా ఉన్నాయి మన దగ్గర మొత్తము. సో గైస్, ఇది వచ్చేసి వర్క్షాప్. ప్రజెంట్ నిన్ననే ఓపెనింగ్ అయింది కాబట్టి ఇంకా ఐటమ్స్ అయితే ఫుల్ అయితే రాలే. ఈ గోడకు మొత్తం అంతా స్టిక్కరింగ్ చేపిస్తాడంట ఇంకా బైక్స్లో నుంచి. అండ్ ఇక్కడ చూడండి, సర్టిఫికేషన్ ఎస్విఆర్ మోటార్స్ నుంచి ఉంది. ఏంది ఇది, పార్ట్నర్షిప్ టైపా? ఓనా? ఓకే ఓకే. ఎస్విఆర్ నుంచి డీలర్షిప్ ఉన్నాయి బ్రోకి అయితే. సో ఈ బ్రోనే మెకానిక్ ఇక్కడ. ఇవన్నీ ఇంకా అన్నీ సెట్ చేయాలి మొత్తం, ఇంకా ఏం సెట్ చేయలే. ఎంత ఒక 2-3 days పడుతుందా? ప్రజెంట్ అయితే ఆ 4 బైక్స్ వచ్చినాయి. డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ NS200, అది ఏమండి బజాజా, టీవీఎస్ డిస్కవరీ. ఓకే. సరే మరి, కంగ్రాచులేషన్స్, కలుసా, బాయ్. సో
సో డెఫినెట్లీ విజిట్. మినిమం ఎంత ఒక 3-4 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ అయితే అతనికి. ఆర్కే లక్ష్మీ మోటార్స్. సో కాంటాక్ట్ నెంబర్ అవన్నీ లొకేషన్ ఇట్లా మీకు పిన్ చేసి పెడతా. సో ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి వాళ్ళ మామ దగ్గర పని నేర్చుకున్నంట. ఇప్పుడు ఆయనకి ఎంత అంటే 20 అట్లా ఉండొచ్చు. బట్ ఒక 5-6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకెక్కువనే ఉంది. ఆయన కొంచెం చిన్న ఏజ్ల నుంచే మొత్తం వాంట్ ఈ వర్క్ నేర్చుకొని ఇప్పుడు ఓపెన్ చేసిండు. ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద అంత పెద్ద బరుగుని మీద పెట్టుకోవాలంటే చాలా కష్టము. ఇప్పుడు ఆయన ఉన్న షెడ్ రెంట్, ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలుసా. బైక్ పార్ట్స్ చాలా ఉంటాయి ఇంజన్ ఆయిల్కి. అది చూసినారు కదా ఆ రాయల్ ఎన్ఫీల్డ్ పెద్ద క్యాన్, అది ఈజీగా హార్డ్లీ పెద్ద ప్రైజే ఉంటుంది. నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ చూడండి, వీడియో కోసం అని కాదు, నార్మల్గా నేను కొన్ని మంత్స్ నుంచి చూస్తున్నా. ఇందాక చూపించిన వేరే బైక్ షాప్ ఉండే కదా, అక్కడ వేసిండు. సో జెన్యూన్గా ఉంటాడు. ఏంటంటే టైం తీసుకొని మంచిగా కరెక్ట్గా చేస్తాడు మనకు రిపేర్ అనేది. సో ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ మంచిగా చేస్తాడు. రిసీవ్ చేసుకోవడం కూడా వే ఆఫ్ కస్టమర్స్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అదొక పాయింట్. ఎందుకంటే బిజినెస్లో మెయిన్ అదే పాయింట్, కస్టమర్స్ని మంచిగా రిసీవ్ చేసుకొని మనం పార్ట్స్ ఏవైతే పోయినాయో అవి డీటెయిల్గా చెప్పాలి. అదొక పెద్ద పాయింట్. కస్టమర్స్తో కొంచెం రూడ్గా మాట్లాడి బిహేవ్ చేస్తే ఏ బిజినెస్ అంత హిట్ కాదు. సో మెయిన్ జెన్యూన్గా ఉండాలి. ఆయన దగ్గర జెన్యూన్ ప్రోడక్ట్సే ఉన్నాయి మ్యాక్సిమం. నేను చూసిన, వీడియో కోసం చెప్పడం కాదు, నార్మల్గా నేను చూసిన అవన్నీ పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. పార్ట్ 2 పార్ట్ 3 అంటే అవి కొంచెం ఒరిజినల్, దాని తర్వాత పార్ట్ 2 అంటారు. అట్లాంటి ఐటమ్స్ ఏం కావు, అవి ఒరిజినల్ ఉన్నాయి. మనకు కావాలని అనుకుంటే నార్మల్వి కూడా తెప్పిస్తాడు. సో ఇదన్నమాట. అంటే అంత చిన్న ఏజ్లో అంత పెద్ద షాప్ పెట్టడం అంటే మామూలు మాట కాదు. ఆయన తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా ర్యాంప్ అంటారు. ర్యాంప్ ఈజ్ వాట్ బైక్ని తీసుకెళ్ళి దాని పైన పెట్టి పైకి పుల్ చేస్తాం కదా, దాన్ని ర్యాంప్ అంటారు మా భాషలో చెప్పాలంటే. సో అట్లాంటివి అవన్నీ పెట్టిస్తాడంట. ఇంకా ఇండియన్ వర్క్ కూడా అతనే చేస్తాడంట. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి. కొంచెం చూసి మంచిగా కొంచెం బడ్జెట్లోనే తీసుకుంటాడు ప్రైజ్ కూడా. సో ఇంకా మన ఛానల్ని చూసి ఆ బ్రో దగ్గరకు పోతే మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే ఉంటుంది. చాలా ఇన్స్పైరింగ్ ఉన్నది. బికాజ్ నాకు కూడా అట్లాంటివి ఎప్పటి నుండో అట్లాంటిది ఒక స్టోర్ ఓపెన్ చేసి బైక్ మెకానిక్ ఇట్లా ర్యాపింగ్ కానీ ఇట్లా కొత్త మోడిఫికేషన్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నది. బట్ సూన్ మనం పెడదాం. మనం కూడా ఒకటి మంచిగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మనం దేనికంటే దానికి వెళ్ళిపోదాం. నాకు బేసికల్గా ఏంటంటే నాకు ఈ మిషన్స్ పైన, మెకానిక్ ఫీల్డ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంది. అట్లా రిపేర్ చేసి ఇంజన్స్ని అవన్నీ ఫిట్ చేస్తూ ఉంటా, ఫీలే వేరే ఉంటుంది. నేను చేసింది ఒకటి, నేను చెప్పేది ఒకటి. ఎందుకంటే నాది మొత్తం సాఫ్ట్వేర్, నేను ఐటీ. సో దీనికి అస్సలు సంబంధం లేదు. బట్ నాకు ఫస్ట్ నుంచి అవే ఇష్టము. సో ఇదన్నమాట బ్లాగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా మెర్చల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి అక్కడ స్టోర్ని విజిట్ చేయండి. సో గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ మోటో బ్లాగ్. బాయ్ బాయ్.